వరదల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 5,438 కోట్ల రూపాయల నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో వరద ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి స్వయంగా బైక్ నడుపుతూ పరిశీలించారు. పంట నష్టం జరిగిన రైతులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అతి భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు అతలకుతలమవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లా, పార్ట్ ఆఫ్ నల్లగొండ జిల్లా, ఇంకా మహబూబ్ నగర్లో కొంత ప్రాంతం తీవ్రమైన వాగులు వంకలు అన్నీ పొర్లి రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. రైతులకే కాదు, కొన్ని వేలాది ఇళ్ళు కట్టుబట్టలతో అర్ధరాత్రి రావడం వల్ల కట్టుబట్టలతో రోడ్లెక్కారు. నాకు తెలిసి గడిచిన 100 సంవత్సరాల్లో